morning. This is Maheshwara from Vijayanagaram. Welcome to BH Studies. Today onwards, we are going to start in our channel TET and DSC maths classes. Today our topic is geometry. అంటే మనకి ఇక్కడ థర్డ్ to 10th క్లాస్ 3rd to 10th క్లాస్ వరకు ఉండేటువంటి జామెట్రీ మొత్తం కాన్సెప్ట్ ని మనం ఈజీ టు డిఫికల్టీ లెవెల్ అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకు పోదాం. అయితే ఈ జామెట్రీలో మనకి మెయిన్ మనకి టెట్ లో కానీ డిఎస్సిలో కానీ 3 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 3 to 5 క్వశ్చన్స్, అది టెట్ లో అవ్వచ్చు లేదా డిఎస్సి ఎస్జిటిలో కూడా అవ్వచ్చు. అంటే మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి జామెట్రీ మొత్తం కాన్సెప్ట్ మనం చెప్తున్నాం కాబట్టి ఇది ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ కూడా మాక్సిమం 10th క్లాస్ వరకు ఈ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ అవుతుంది. డిఫికల్టీ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్ అయినప్పటికీ మెయిన్ మనకి 10th క్లాస్ లోపు కూడా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అయితే టుడే అవర్ టాపిక్ ఈస్ జామెట్రీ. Geometry is derived from the 2 Greek words, that is the geo and metron. Geo అంటే జియో సిమ్ కాదండి. జియో అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జియో? జియో మీన్స్ ఎర్త్. వాట్ ఇస్ దట్? జియో మీన్స్ ఎర్త్. మెట్రోన్ మీన్స్ measurement. Metron means measurement. Here geometry అనేటువంటి ఆంగ్ల భాషా పదం. ఇది జామెట్రీ అనేటువంటి ఆంగ్ల భాషా పదము 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అది ఏంటంటే జియో అండ్ మెట్రోన్. జియో అంటే ఎర్త్ అని, మెట్రోన్ అంటే మెజర్మెంట్. Measurement of earth is called geometry. అయితే మనకి జామెట్రీలో మెయిన్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. మనకి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ మీన్స్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. ఎవరంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. మనం యూక్లిడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అవి ఏంటంటే యూక్లిడ్ ఈయన గ్రీక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఏ దేశం అంటే గ్రీక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన యూక్లిడ్ గ్రీక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి గణిత శాస్త్రవేత్త. ఈయన గణిత శాస్త్రవేత్తయే కాదు, గొప్ప ఉపాధ్యాయుడు కూడా. ఈయన ఏథెన్స్ లోని ప్లేటో విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఏథెన్స్ ఏం ప్లేస్ అంటే ఏథెన్స్ లోని ప్లేటో విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయనకు ముందు పూర్వీకులైనటువంటి థేల్స్, ఎవరెవరండి? థేల్స్, ప్లేటో, పైథాగరస్ వీరితో పాటు ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి గణిత శాస్త్రజ్ఞులు వారి యొక్క కృషిని కూడా అధ్యయనం చేశారు. గణిత శాస్త్రులు ఎవరెవరండి? ఈయనకి పూర్వీకులైనటువంటి థేల్స్, ప్లేటో, పైథాగరస్ వీరితో పాటు ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి గణిత శాస్త్రజ్ఞుల యొక్క కృషిని వాళ్ళు కూడా స్టడీ చేశారు, అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి ఏం చేశారంటే దీన్ని
వాళ్ళు చేసింది అనేటువంటిది మొత్తాన్ని కూడా ఈయన ఒక వరుస క్రమంలో అమర్చి ఒక ఆర్డర్లో అమర్చి ఏం చేశారంటే ద ఎలిమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇది ద ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని ఎలిమెంట్స్ అనే గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే 13 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని పార్ట్స్ అండి? ఎలిమెంట్స్ లో 13 పార్ట్స్. అంతేకాదు మరో గ్రంథాన్ని కూడా రచించారు. అది ఏంటో తెలుసా? డేటా. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రచించారు, అందులో 13 భాగాలు ఉన్నాయి. మరో గ్రంథాన్ని కూడా రచించారు, డేటా. దీని యొక్క ప్రత్యేకత కూడా ఇంకోటి ఉందండి. ఏంటంటే ద ఎలిమెంట్స్ అనే గ్రంథం ప్రపంచంలోని అత్యధికముగా అమ్ముడుపోయినటువంటి గ్రంథము ఏది అంటే బైబిల్. అయితే ఈ బైబిల్ తర్వాత అత్యధిక కాపీలు అమ్ముడుపోయినటువంటి గ్రంథం ఏంటంటే ద ఎలిమెంట్స్ అనే గ్రంథం. ఏంటండి ఇది? ద ఎలిమెంట్స్ అనే గ్రంథం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి గ్రంథం ఏంటి? ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన గ్రంథం ఏంటంటే బైబిల్ తర్వాత అగ్రస్థానంలో ఎక్కువ పుస్తకాలు సేల్ అయినటువంటిది ఏంటంటే ద ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథం. దీన్ని అన్ని భాషల్లో కూడా అనువదించారు. అంతేకాదు ఇంకేం చేశారంటే ఈయన కరణీయ సంఖ్యల మీద అనేక పరిశోధనలు చేశారు. కరణీయ సంఖ్యలు అంటే ఇర్రాషనల్ నెంబర్స్. అన్ని ఇర్రాషనల్ నెంబర్స్. కరణీయ సంఖ్యలు మీన్స్ వాట్ ఇస్ దట్? ఇర్రాషనల్ నెంబర్స్ మీద అనేక పరిశోధనలు చేశారు. అంతేకాదు ఈయన ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అనంతం అని చెప్పారు. ప్రధాన సంఖ్యలు అనంతము, దట్ మీన్స్ ప్రైమ్ నంబర్స్ ఇన్ఫినిటీ అని చెప్పారు. ప్రైమ్ నంబర్స్ అనంతము. ఇదే కాదు చూడండి, ఈయన గణిత శాస్త్రం రేఖాగణితం అంటే మన జామెట్రీలో రేఖాగణితంలో విడివిడిగా ఉండేటువంటి సమాచారాన్ని, రేఖాగణితంలోని విడివిడిగా ఉండేటువంటి సమాచారాన్ని అంతటి కూడా ఒకదానితో ఒకటి సంధానపరిచి ఒకదాని నుంచి వేరొకటి నిరూపణ వచ్చే విధంగా ఒక వరుస క్రమంలో అమర్చాడు. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా యూక్లిడ్ ని చెప్పడం జరిగింది. ఫాదర్ ఆఫ్ జామెట్రీ చెప్పడం జరిగింది. ఒక్కసారి క్వశ్చన్స్ అడుగుతానండి. ఈ జామెట్రీకి సంబంధించిన ఇప్పుడు వరకు మనం చెప్పిన దాన్ని ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం బాగా అర్థం కావాలి. ఏదైనా మనం నేర్చుకున్నామంటే దాని కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి. అర్థం కానిటువంటి చదువు మనం ఎంత చదివినా కూడా వ్యర్థమండి. ఎందుకంటే మనం చెప్పిన ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు అర్థమైందో లేదో నాకు తెలియాలి. ఎందుకంటే మనకు అర్థం కాకపోతే ఎంత చదివినా కూడా అది వ్యర్థమవుతుంది. ఎందుకు తెలుసా? మన తెలుగులో ఒక పద్యం కూడా ఉంది. ఏంటంటే చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకం పునఃసంయుక్తులు ఎవ్వరు మెచ్చరెచ్చటం వదులుగా మంచి కూర నలపాకము చేసిన నైనను అందు ఇంపొదబడి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చున్నట్టయ్య భాస్కర అని చెప్పారు మన భాస్కర్. అంటే ఏంటి ఇక్కడ మనకి మనము సపోజు మీ మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరు ఒక చికెన్ తెచ్చారు, చికెన్ కర్రీ తెచ్చారు. మేము బాగా మంచి మంచి నీట్గా టేస్టీగా మంచి మసాలా వేసి వండేసరికి వాసన ఎలా వస్తుందంటే గుమ్మలాడేస్తుంది అనమాట. ఆ వాసన చూసేసరికి నీకు నోరు ఎలా ఉందంటే ఎంత తొందరగా తినాలి అనేటువంటి ఉత్సాహంతో ఎంతో ఉత్సాహంగా ఉంది. మీ మమ్మీ అంత అద్భుతంగా తయారు చేశారు వాసన చూసి. అయితే నీకు కర్రీ పెట్టిన తర్వాత అందులో ఉప్పు వేయడం మర్చిపోయారు. అది నోట్లో పెడితే నీకు ఎలా ఉంది? చప్పగా ఉంది. అంతే ఎంత టేస్టీగా ఎంత అద్భుతంగా వండినప్పటికి కూడా దాంట్లో ఆ ఉప్పు లేకపోతే ఆ కూర ఎలా ఉంటుంది? అలాగే ఉప్పు లేని కూర ఎలా అయితే ఉంటుందో
టేస్ట్ లేకుండా ఎలా అయితే ఉంటుందో, మనం అర్థం కానిటువంటి చదువు కూడా ఎంత చదివినా వ్యర్థమే అనేటువంటిది మీ 8th క్లాస్లో మనం నేర్చుకుని ఉన్నాం. తెలుగు పద్యంలో తెలుగు టెక్స్ట్ బుక్లో మనకు ఉంటుంది ఆ పద్యం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా మీ మైండ్లో అది ఉండాలి. ఇట్ ఈజ్ ఎవ్రీవేర్ అండి. ద మ్యాటర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎవరీ. చాలా బుక్స్ ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. మ్యాటర్ ఈజ్ నాట్ ఆన్ ద బుక్, దట్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. ద కాన్సెప్ట్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. అది మన మైండ్లో ఉండాలి. అది ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటిది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి మీకు అర్థమైందా లేదండి? జామెట్రీ అనేటువంటి రేఖాగణితము, జామెట్రీ అనే ఆంగ్ల భాషా పదము దేని నుండి ఉద్భవించింది అంటే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అవి ఏంటి? జియో అండ్ మెట్రో. జియో మీన్స్ వాట్? ఎర్త్. మెట్రో మీన్స్ వాట్? మెజర్మెంట్. మెజర్మెంట్ ఆఫ్ ఎర్త్ అది కాల్డ్ ఏ జామెట్రీ. మనకు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? యూక్లిడ్. యూక్లిడ్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? గ్రీక్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన గణిత శాస్త్రవేత్త. అదే కాక ఇంకోటి ఏంటి? అతను గణిత ఉపాధ్యాయుడు కూడా. ఈయన ఏథెన్స్లో ఏ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు? ప్లేటో విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయనకంటే పూర్వీకులైనటువంటి వారు ఎవరు? థేల్సు, ప్లేటో, పైథాగరస్. వీరితో పాటు ఇంకొంతమంది ఎవరంటే ఈజిప్ట్ దేశానికి చెందిన గణిత శాస్త్రజ్ఞుల యొక్క వాళ్ళ యొక్క చేసినటువంటి పరిశోధనలన్నీ కూడా అధ్యయనం చేశారు. ఎవరు? మన యూక్లిడ్. యూక్లిడ్ చేసిన తర్వాత ఏం చేశారు? తర్వాత ఆయన యూక్లిడ్ ఏ గ్రంథాన్ని రచించాడు? ద ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 13 పార్ట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి? బైబిల్లో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి బైబిల్ కవిలు అత్యధికంగా అమ్ముడుపోతే దాని తర్వాత ప్లేస్ లో ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోయాయి అనమాట. ద ఎలిమెంట్స్ అనే గ్రంథం, అది దాని యొక్క ప్రత్యేకత. ఇంకొక గ్రంథాన్ని కూడా రచించారు. అది ఏమిటి? డేటా. అంతేకాదు ఈయన అనేక ఇర్రాషనల్ నంబర్స్ మీద పరిశోధనలు చేశారు. అలాగే ప్రైమ్ నెంబర్స్ అనంతమని కూడా చెప్పారు. అంతేకాదు మళ్ళీ ఏం చేశారో తెలుసా? రేఖా గణితంలో విడివిడిగా ఉండేటువంటి సమాచారాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానపరిచి ఒకదాని నుండి వేరొకటి నిరూపణ వచ్చే విధంగా ఒక వరుస క్రమంలో అమర్చాడు. అందుకే ఈ ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని అంత గొప్ప మేధావండి యూక్లిడ్. ఈ ద గ్రేట్ mathematician and also great teacher. So all my dear friends, I think you can understand this concept. Now మనం మన కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఇందులోంచి కూడా మనకి జామెట్రీలో ఈ యూక్లిడ్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. అలాగే ఇది మనకి మీకు మెథడాలజీలో కూడా చాలా ఉపయోగపడుతుంది. మెథడాలజీలో కూడా ఇప్పుడు ఫస్ట్ మెయిన్ కొన్ని పాయింట్స్ తెలుసుకుంటూ చెప్పాను కదా. ఈజీ టు డిఫికల్ట్ ప్యానల్, మన సింపుల్ టు కాంప్లెక్స్ అనేటువంటి మెథడ్ ద్వారా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే ఫస్ట్ వన్ వాట్ ఈస్ దట్? పాయింట్. వాట్ ఈస్ దట్? ఫస్ట్ ఈస్ పాయింట్ ఓన్లీ. ఎస్, పాయింట్స్. Points are denoted by which letters? Capital letters. ఎప్పుడు కూడా పాయింట్స్ ని మనము పెద్ద అక్షరాలు, ఇంగ్లీష్ లో ఉండేటువంటి పెద్ద అక్షరాలతో సూచించాలి. పాయింట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. వాటి దిస్ పాయింట్ కి నో లెంత్, నో బ్రెడ్త్, నో హైట్. పాయింట్ హ్యాజ్ నో లెంత్, నో బ్రెడ్త్, నో హైట్. దీనికి పొడవ గాని వెడల్పు గాని ఎత్తు గాని ఉండదు. జస్ట్ వేర్ ఎవర్ యూ కీప్ డాట్, జస్ట్ స్మాల్ డాట్, దట్ ఈస్ కాల్డ్ ఏ పాయింట్. ఇంకోటి ఎగ్జాంపుల్ మనం ఇంకో పాయింట్ తీసుకుంటున్నాం, దట్ ఈస్ ద పాయింట్ బి, అనదర్ పాయింట్. ఇప్పుడు జాయిన్ దీస్ 2 పాయింట్స్, 2 పాయింట్స్ మనం జాయిన్ చేద్దాం. 2 పాయింట్స్ జాయిన్ చేసాం. ఇప్పుడు ఏం ఫామ్ అయింది? దిస్ ఈజ్ కాల్డ్ ఏ లైన్ సెగ్మెంట్. ఏంటమ్మది? లైన్ సెగ్మెంట్. దీన్ని
ఎలా డినోట్ చేస్తామంటే ఏబి, లైన్ సెగ్మెంట్ ఏబి డినోటెడ్ లైక్ దిస్ షార్ట్ ఫామ్. లైన్ సెగ్మెంట్ ఈజ్ డినోటెడ్ బై ఏబి. లైన్ సెగ్మెంట్ has how many end points? 2 end points. Line segment has how many end points? 2 end points. Next one you can take. What is this? This is the A. For example, this is the B. This is called what? This is the ray. Ray has how many end points? End ante E and end, not A and end. E and D. End ante చివర. చివరి ఎన్ని బిందువులు ఉన్నాయి ఈ రేఖలో. ఎన్ని బిందువులు అంటే ఒకటే ఉంది. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఏబి. షుడ్ నాట్ రైట్ బిఏ, ఎందుకంటే ఇక్కడ ఏ మనం ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఇది బి సైడ్ వెళ్తుంది. అంటే రే ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ఫినిట్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఏ డైరెక్షన్ లో వెళ్తుందో అటు యారో మార్క్ ఉండాలి. ఎక్కడ మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యిందో అక్కడ పాయింట్ ఉండాలి. బిఏ మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఏ అని రాశారనుకోండి, వాట్ ఇస్ ద మీనింగ్? ది బి అండ్ ది ఎండ్ పాయింట్ అనమాట. సో దట్స్ వై షుడ్ నాట్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. ఇది బాగా గుర్తుంచుకోవాలి. లైన్ సెగ్మెంట్ అయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు బి ఆల్సో వీ కెన్ రైట్ నథింగ్. బట్ హియర్ రే మీన్స్ కంపల్సరీ ద డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Next, this is what is this? This is a line. What is that? Line. A line also. This is the A, B. This is also how to write the line AB. Short form here. Line AB. Line AB. ఈ లైన్ నుండి ఈ రేఖ, లైన్ అంటే ఇది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖని మనము స్మాల్ లెటర్స్ కూడా యూజ్ చేయట్లేదు. సపోజ్ ఫర్ ఎల్, ఎం, ఎన్ ఏదో ఒక లెటర్స్ కూడా మనం స్మాల్ లెటర్స్ ఆల్సో వీ కెన్ డినోట్, నో ప్రాబ్లం. ఏబి అండ్ ఆల్సో అలాగే దీన్ని లెటర్స్ ఈవెన్ స్మాల్ లెటర్స్ ఆల్సో వీ కెన్ యూజ్. మరొకసారి చూడండి. పాయింట్ హ్యాస్ నో లెంత్, నో బ్రెడ్త్, నో హైట్. అండ్ ఇప్పుడు మనకి లైన్ సెగ్మెంట్ హ్యాస్ హౌ మెనీ ఎండ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. అయితే ఐ ఆస్కింగ్ క్వశ్చన్స్. చాలా జాగ్రత్త చెప్పాలి మీరు బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ నేను చెప్పినట్టు కాన్సెప్ట్ ని కొన్ని కానీ కూడా అడుగుతాను, మీరు థింక్ చేసి చెప్పాలి. మీరు ఎలా యూజ్ చేస్తారు బ్రెయిన్, అది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఒక్కసారి క్వశ్చన్స్ అడుగుతాం. లైన్ సెగ్మెంట్ హ్యాస్ హౌ మెనీ ఎండ్ పాయింట్స్? 2 end points. వెరీ గుడ్. నెక్స్ట్, రే హ్యాస్ హౌ మెనీ ఎండ్ పాయింట్స్? 1 end point. Very nice. Line has how many end points? No end points. This is the 2, this is the 1, this is the no. Can you measure the length of the line segment? Line segment nu kolavalava? Yes or no? Yes. We can measure the length of the line segment. Can you measure the length of the ray? No. Why? Because this is starting, you know. But ending we don't know. Where it will stop. అది ఎక్కడ ఆగుద్దు మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ రేస్. మనకి ఎక్కడ సన్ రేస్ సూర్యుడి దగ్గర స్టార్ట్ అయితే ఆ రేస్ కంటిన్యూగా వెళ్తున్నట్టు దేర్ ఇస్ నో ఎండింగ్. అందుకని వీ కెనాట్ మెజర్ ది లెంత్ ఆఫ్ ది రేని మనము మెజర్ చేయలేము, కొలవలేము. అట్లాగే లైన్, కెన్ యూ మెజర్ ది లెంత్ ఆఫ్ ది లైన్? No, this is also we cannot measure the length of the line. Line extends infinitely both the directions. రెండు వైపులో కూడా మనం లైన్ ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దానికి స్టార్టింగ్ ఎండింగ్ ఉండదు. ఒకసారి చూడండి. లైన్ సెగ్మెంట్ హ్యాస్ హౌ మెనీ పాయింట్స్? ఇది చెప్పాలి మీరు. లైన్ సెగ్మెంట్ హ్యాస్ హౌ మెనీ పాయింట్స్ చెప్పి ఉంటారు. ఎన్ని పాయింట్స్? 2 points అంటారు. బట్ దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఇది చాలా మంది లైన్ సెగ్మెంట్ హ్యాస్ డాష్ పాయింట్స్ ఎట్లా అడిగితే లైన్ సెగ్మెంట్ హ్యాస్ డాష్ పాయింట్స్ అని అడుగుతాడు క్వశ్చన్ మనకి. మీరందరూ కూడా ఆల్రెడీ నేర్చుకుంటారు, ఇది అందరూ తెలిసిందే. థర్డ్ క్లాస్ నుంచి ప్రతి పీరియడ్ చెప్పేస్తాడు, అది ప్రాబ్లం కాదు. ఎందుకంటే లైన్ సెగ్మెంట్ లో
లైన్ సెగ్మెంట్కి ఎన్ని చివరి బిందువులు ఉన్నాయంటే ప్రతి పిల్లాడు చెప్తాడు. కానీ ఇది లైన్ సెగ్మెంట్ యాజ్ డాష్ పాయింట్స్ అని ఎక్కడ ఉండదు మీకు. కానీ మీరు ఏం చేస్తారంటే లైన్ సెగ్మెంట్ గురించి మీకు తెలిసింది ఒకటే, ఏంటంటే అది 2 ఎండ్ పాయింట్స్, టక్ అని 2 పెడతారు. కానీ అది 100% రాంగ్ ఆన్సర్. లైన్ సెగ్మెంట్ హ్యాస్ హౌ మెనీ పాయింట్స్ అని అంటే ఇన్ఫినైట్ పాయింట్స్ అని చెప్పాలి. ఎన్ని పాయింట్స్? ఇన్ఫినైట్. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లు ఇలాంటివి అడుగుతారు మనకి. గా అడిగితే టెట్లో అయితే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ డిఎస్సిలోకి వస్తే కొన్ని టిక్స్ చేస్తూ ఉంటాడు. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటాడు, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్ అని అడుగుతాడు, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ రాంగ్ అంటాడు. మనం కాన్సెప్ట్ అంతా మనకు ఐడియా ఉంటే మనం ఈజీగా రాయొచ్చు. దీని మీద క్వశ్చన్స్ పెడితే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎట్లాంటిది అడుగుతాడు మరొకసారి చెప్తాను చూడండి. లైన్ సెగ్మెంట్ హ్యాస్ హౌ మెనీ పాయింట్స్ మీన్స్ infinite points. Ray has how many points? That is also infinite points. Ray has how many end points? Only one end point. Line has how many end points? No end points. But it has how many points? Infinite points. అర్థమవుతుందా? ఒక రేలో రేఖాఖండంలో 2 చివర బిందువులు ఉంటాయి, కానీ అందులోని అనంత బిందువులు ఉంటాయి. ఒక కిరణములో ఒక చివరి బిందువు ఉంటుంది, కానీ అందులో అనంత బిందువులు ఉంటాయి. ఒక సరళ రేఖలో ఎన్ని చివర బిందువులు ఉంటాయంటే చివర బిందువులు ఉండవు, కానీ అందులో అనంతమైనటువంటి బిందువులు ఉంటాయి. ఇది మనకి క్వశ్చన్లు అడిగేటప్పుడు ఎలాగా అంటారు, క్వశ్చన్లు మనకి విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అంటాడు. రైట్ ఆన్సర్ అనగానే వేస్తాడు. లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ లెంత్ అండ్ రే ఈజ్ ఏ ఫిక్స్డ్ లెంత్ అండ్ లైన్ ఈజ్ ఏ ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ ది అబవ్ అంటాడు. విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏది ఫిక్స్డ్ లెంత్? ఫిక్స్డ్ లెంత్ అంటే మనం మెజర్ చేయగలము, కొలవగలిగింది ఫిక్స్డ్ లెంత్. ఏంటిది? లైన్ సెగ్మెంట్. ఓకే, దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ మనకి ఒక స్టాండర్డ్గా మనం నేర్చుకోవాలి. ఒకటే గుర్తుంచుకోవాలి అందరూ కూడా, స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. అది ఎప్పటికీ పర్మనెంట్, ఎవరికి. మనం ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేటువంటి రకరకాల సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్. కానీ కాన్సెప్ట్ నీకు బాగా అర్థమైతే ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా మనము ఈజీగా సాల్వ్ చేయగలము. మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. చెప్పినటువంటి కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఈజీగా మనం సక్సెస్ అవుతాం. మ్యాథమెటిక్స్లో మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వచ్చేటట్టు నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అందులో మీ ప్రయత్నం కూడా ఉండాలి, మీరు కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇఫ్ యూ కాన్సన్ట్రేషన్ 100%, then you can receive 80% in the classroom only you can understand. మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే మనకి 80% ఇక్కడే వచ్చేస్తుంది. అందులోకి మిగతా సబ్జెక్టులు అయితే మనం చదవాలి, బైహార్ట్ చేయాలి, అలాంటి పరిస్థితి వస్తుంది. మ్యాథమెటిక్స్లో అర్థం అయితే అది లైఫ్ లాంగ్, ఇట్ ఈజ్ ఇన్ యువర్ పర్మనెంట్ ఇన్ యువర్ బ్రెయిన్. అది నీ మైండ్లో పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది అనమాట. సో దయచేసి ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ రోజుకి ఇప్పుడుతో క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ మనం రేపటి నుంచి ఇలా కంటిన్యూగా మనకు ప్రతి ఇదిగో చాప్టర్ మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే మన ఛానల్లో ఫస్ట్ టుడే చాప్టర్ ఈజ్ జామెట్రీ. ఈ జామెట్రీలో G1 అని పెట్టాం, అంటే ఫస్ట్ క్లాస్. జామెట్రీలో ఫస్ట్ క్లాసు. ఈ ఫస్ట్ క్లాస్ ఇప్పుడు నుంచి ఉండేటువంటి కాన్సెప్ట్ మనం అలాగ 10th క్లాస్ వరకు ఉండేటువంటి కాన్సెప్ట్ మొత్తం స్లోగా ఇలాగ పెంచుకుంటూ పోతాం. అది ఎంతవరకు అంటే ఆ 10th క్లాస్ వరకు వచ్చేటువంటి ప్రతి కాన్సెప్ట్ని మనం టచ్ చేస్తాము, ప్రతి కాన్సెప్ట్ కూడా చెప్తాం. ఇంకా అంతేకాదు, మనకి ఈ కాన్సెప్ట్తో పాటు మనం బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఎలాంటి క్వశ్చన్స్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ద ఎగ్జామినేషన్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు,
ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, మనం ముందుగానే అవగాహన చేసుకోవాలి. ఈసారి ఈ క్వశ్చన్స్ ఇలా అడిగాడు, నెక్స్ట్ ఏడు అడగొచ్చు, ఎలా అడగచ్చు అనేటువంటి మీకు నేను చెప్పేటప్పుడు చూడండి, కాన్సెప్ట్ నేను చెప్తున్నప్పుడు ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే కొన్ని టెట్లు అయితే బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ మీద అడిగేస్తాడు. ఆ కాన్సెప్ట్ మనం చెప్పేటువంటి కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే దానికి రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ఈజీగానే ఉంటాయి. మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, మీకు ఏంటి అడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ బాగా వస్తే, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇవి మీకు బాగా వచ్చినట్లయితే, అంటే ఈ గుణకారాలు, తీసివేతలు, కలపడాలు, ఈ భాగాహారాలు వచ్చిన తర్వాత మనకి అవి వస్తే చాలు, మ్యాథమెటిక్స్ ఈజీ, మీరు ఎస్జిటిలో ఈజీగా సక్సెస్ అవుతారన్నా. ప్రతి ఒక్కరూ కూడా అందరూ సక్సెస్ అవ్వాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ, మనము ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక సిస్టమేటిక్గా అలాగే G1, రేపు మనకు G2, G3 అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాం. అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మీరందరూ కూడా మన యొక్క ఛానల్ని మరి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుని మరి మనకి మీరందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.